ఓకే మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు మనం S&S పబ్లికేషన్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ల యొక్క వివరణ చెప్పుకోబోతున్నాం. అందులో తెలుగు కంటెంట్ ఆ గ్రాండ్ టెస్ట్లో ఇచ్చినటువంటి బిట్స్ వాటి యొక్క వివరణను మీకు తెలియజేస్తాను. చూడండి మిత్రులారా, మొట్టమొదట ఇక్కడ మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. మీరు కనుక గమనించినట్లయితే చిత్రగ్రీవం అనేటువంటి పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? ధన్ గోపాల్ ముఖర్జీ. దాని తెలుగులోనికి అనువదించింది దాసరి అమరేంద్ర. ఇది ప్రక్రియ అనేది అనువాద కథ. ఓకే, అంటే చిత్రగ్రీవం అనేదానికి 4. ఈ ధన్ గోపాల్ ముఖర్జీ అనేటువంటి ఆయన భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్ళినటువంటి వ్యక్తి. అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి ఆ కార్యక్రమాలలో న్యూ బెరీ మెడల్ అనేటువంటిది పొందిన వ్యక్తి. న్యూ బెరీ మెడల్ పొందినటువంటి ఏకైక భారతీయుడు ఎవరు అని అంటే ధన్ గోపాల్ ముఖర్జీ. అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ఇచ్చేటువంటి అవార్డు అది. తర్వాత వచ్చేటప్పటికి దాన్ని తెలుగులోనికి అనువదించింది ఎవరు? దీన్ని చిత్రగ్రీవాన్ని దాసరి అమరేంద్ర. ఇది ఒక అనువాద కథ. అనువాదం అంటే ఇతర భాషల్లో ఉండే విషయాలను మన భాషలోనికి మార్చి రాయడమే అనువాదం అవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ధన్ గోపాల్ ముఖర్జీ అనేటువంటి ఆయన ఇతర రచనలు ఏమైనా చేశారా అంటే చేస్తున్నారు. ఖరీదా ఎలిఫెంట్, హరీషాది జంగిల్ ల్యాడ్, గోండు ది హంటర్ అనేటువంటి రచనలను కూడా చేసిన వ్యక్తి ధన్ గోపాల్ ముఖర్జీ గారిగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక ఆకుపచ్చ శోకం అనేటువంటి రచన ఎవరు చేశారు? డాక్టర్ కొండపోగు బి డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఆయన రాసినటువంటి ఆ ప్రక్రియ పర్యావరణ కవిత్వం. పర్యావరణ కవిత్వం అంటే ఏమిటి? పర్యావరణానికి సంబంధించి ప్రజలను ఉత్తేజితులను చేస్తూ దాని వలన మానవాళి వలన పర్యావరణానికి కలిగేటువంటి నష్టాలు ఏమిటి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను గురించి తెలియజేసే కవిత్వమే పర్యావరణ కవిత్వంగా చెప్పాలి. దాన్ని ఎవరు రాశారు? కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్. ఈ కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఆయన ఇతర రచనలు ఏమైనా చేస్తున్నారా అంటే చేస్తున్నారు. ఏమేమి రచనలు చేశారు? దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యం. దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యం, అపూర్వయానము, కుర్చీ చెప్పిన చర్చి కథలు అనేటువంటివి ఆయన రాశారు. ఇతివృత్తం పర్యావరణం. ఇక చిరమాలిన్యం అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎవరు రాశారు? షేక్ కాజా హుసేన్ గారి యొక్క కలం పేరు ఏమిటి? దేవిప్రియ అనేటువంటిది ఈయన యొక్క కలం పేరు. ఈయన ఇతర రచనలు ఏమైనా చేస్తున్నారంటే చేసి ఉన్నారు. ఏమేమి రచనలు చేశారు అని గాని చూసినట్లయితే సమాజానంద స్వామి, అమ్మ చెట్టు, గరీబ్ గీతాలు, తర్వాత తుఫాను, నీటి పుట్ట, అరణ్య పురాణం అనేటువంటి రచనలు అయినవి. గాలి రంగు అనే రచన కూడా చేయడం జరిగింది. ఎవరు? షేక్ కాజా హుసేన్. ఇవి గుర్తు పెట్టుకోవడానికి గుడి గుర్తు ఏమైనా ఉందా అంటే ఉంది. ఏమిటి సార్ అని అంటే సమాజానంద స్వామి అమ్మ చెట్టు కింద కూర్చొని గరీబ్ గీతాలను పాడుకోగా తుఫాను వచ్చింది. ఆ తుఫానుకు నీటి పుట్టలో ఉండేటువంటి తుమ్మెదలు బయటకు వచ్చి అరణ్య పురాణాన్ని చెప్పాయి అనేది మనము గుర్తు పెట్టుకోవాలి. రైట్. తర్వాత ఇది ఏ ప్రక్రియ? వచన కవిత అంటే ఏమిటి? చందో నియమాలు లేకుండా వ్యవహారిక భాషలో భావయుక్తముగా రాసే రచననే వచన కవిత అంటారు. వస్తువు, అభివ్యక్తి, శిల్పం అనేటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. అల్పాక్షరాలతో అనల్పార్థ రచన చేయడమే వచన కవిత్వం యొక్క లక్షణము. ఇతివృత్తం మానవ విలువలు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక తర్వాత మమకారం అనే పాఠ్యాంశం ఎవరు రాశారు? చిలుకూరి దేవపుత్ర గారు రాయడం జరిగింది. చిలుకూరి దేవపుత్ర గారు రాసినటువంటి ఇతర రచనలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏమేమి రచనలు చేశారు? ఏకాకి నౌక చప్పుడు, ఆఖరి మనుషులు, బంది, వంకర టింకర, 6 గ్లాసులు అనేటువంటి కథా సంపుటాలు రాశారు. అద్దంలో చందమామ, పంచమం అనేటువంటి నవలను కూడా రాయడం జరిగింది. ఎవరు? చిలుకూరి దేవపుత్ర గారు. ఈయన గొప్ప దళితవాద కవి. ఇది ఏ ప్రక్రియ అంటే కథానికి అనేవి పర్యాయ పదాలు. వ్యక్తి జీవితంలో జరిగిన సన్నివేశాలు, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రీకరించేటువంటిదే కథగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఇతివృత్తం ఏమిటి అంటే భాషాభిరుచి. సో థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. సో 4, 1, 2, 3 ఈజ్ రైట్ ఆన్సర్ గా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకే, ఇక తర్వాత
ప్రియమైనటువంటి నాన్నకు, ప్రియమైన నాన్నకు, ఈ ప్రియమైన నాన్నకు అనేటువంటి పాఠ్యాంశాన్ని పింగళి బాలాదేవి గారు రాయడం జరిగింది. ఆమె రాసినటువంటి ఏ రచనలో నుంచి ఇది తీసుకోవడం జరిగింది అంటే తెలుగు కథా పారిజాతాల్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఒక చీకటి ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం అనేటువంటి రచనలను కూడా చేసిన ఆవిడ ఎవరు అంటే పింగళ బాలాదేవి గారు. ఆమె రాసినటువంటిదే తెలుగు కథా పారిజాతాలు, అందులో నుంచి తీసుకోబడినదే ప్రియమైన నాన్నకు. ఇక తర్వాత సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి అనేటువంటిది కందుకూరి వీరేశలింగం గారు రాసినటువంటి పంచతంత్ర కథలలో విగ్రహం అనేటువంటి భాగంలో నుంచి స్వీకరించడం జరిగింది. విగ్రహం అనేటువంటి భాగంలో నుంచి స్వీకరించబడినటువంటి పాఠ్యాంశం ఏది అంటే సమయస్ఫూర్తిగా మనము చెప్పుకోవడం జరగాలి. ఈ కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగులో తొలి నవల రాజశేఖర చరిత్ర రాశారు. తెలుగులో తొలి జీవిత చరిత్ర, ఆంధ్ర కవుల చరిత్ర రాయడం జరిగింది. సతీహిత బోధిని అనేటువంటి రచన కూడా ఆయన ఈ యొక్క రచనగానే మనము చెప్పుకోవడం జరగాలి. ఓకే, సతీహిత బోధిని అనేటువంటి రచన చేసిన వ్యక్తి ఎవరు? కందుకూరి వీరేశలింగము. తర్వాత కనుక చూసినట్లయితే రాజశేఖర చరిత్ర అనేటువంటిది కూడా ఆయన రచనే. ఆంధ్ర కవుల చరిత్ర అనేటువంటిది కూడా ఆయన యొక్క రచనగానే మనము చెప్పుకోవాలి. ఎవరిది? కందుకూరి వీరేశలింగం. ఆయన రాసినటువంటి పంచతంత్ర కథలలో విగ్రహం అనేటువంటి భాగంలో నుంచి స్వీకరించబడినటువంటిదే ఏమని చెప్పాలి? సమయస్ఫూర్తి. ఇక తర్వాత యథ. యథ అనేటువంటి పాఠ్యాంశము బోనం నాగభూషణం గారి చేత రాయబడినటువంటి కొత్త గాలిలో నుంచి స్వీకరించడం జరిగింది. ఈయన భూషణం కథలు ఏది సత్యం ఏది అసత్యం, కొండగాలి, కొత్త గాలి, అడవంటుకుంది అనే రచనలన్నీ చేసిన వ్యక్తి ఎవరు అంటే బోనం నాగభూషణము. ఈయన కలం పేర్లు భూషణము, శూలపాణి. భూషణము, శూలపాణి అనేటువంటి కలం పేర్లతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు అంటే బోనం నాగభూషణం. ఇక మాతృభూమి. మాతృభూమి అనేటువంటి ఈ యొక్క పాఠ్యాంశం ఎక్కడి నుంచి స్వీకరించబడిందంటే కథానిలయం అనేటువంటి దాంట్లో నుంచి స్వీకరించడం జరిగింది. కథానిలయాన్ని ఎవరు రాశారు? పవన నిర్మల ప్రభావతి గారు రాయడం జరిగింది. ఈవిడ రాసినటువంటి రచనలలో ముఖ్యమైనటువంటి రచనలు అనాథ స్త్రీ, అనాథ స్త్రీ, నాగరికత నవ్వుతుంది, ఎదలో ముళ్ళు, ఉదయ కిరణాలు, రాలిన పూలు, శాపగ్రస్తులు అనే రచనలన్నీ చేసిన ఆవిడ ఎవరు అంటే పవన నిర్మల ప్రభావతి గారిగా మనం చెప్పుకోవడం జరగాలి. ఓకే, ఏమేం రచనలు చేశారు ఆవిడ? అనాథ. అనాథ అయినటువంటి స్త్రీని చూసి నాగరికత నవ్వితే ఆమె ఎదలో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా మారింది, గుర్తుపెట్టుకోవడానికి. అలా గుర్తుపెట్టుకోవాలి. ఉదయ కిరణాలకు, రాలిన పూలను శాపగ్రస్తులు చూశారు. ఇవన్నీ ఎవరి యొక్క రచనలు? పవన్ నిర్మల ప్రభావతి గారు. సో 2314 ఈజ్ రైట్ ఆన్సర్. ఎక్కడుంది? 23 రైట్. 2314 అనేటువంటిది ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక తర్వాత కనుక చూసినట్లయితే ఢిల్లీ వద్దు రాజు వద్దు, అమ్మ మాటే వింటా ఉండదు నాకే తంట అన్నది ఎవరు? మేం మేకపిల్ల, మేం మేకపిల్ల. తర్వాత ఈ భూమి పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఇది ఏ పాఠ్యాంశంలోది ఈ మాట అంటే గోపాల్ తెలివి. అందరూ వినండ్రా, వంటకాలు ఎలా తయారు చేయిస్తున్నాను అని తృప్తి పాఠ్యాంశంలో బావగాడు చెప్పడం జరుగుతుంది. చూడు నాన్న, నువ్వు అక్కడవే మాకున్నది, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమేం కావాలరా అనేది మాతృభూమిలోనిది. సో 3142. 3142 ఈజ్ రైట్ ఆన్సర్. 3142 రైట్. ఇక తర్వాత ఇతిహాసంలో డాష్కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇతిహాసంలో కథకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. గేయ కవిత డాష్ అనుసరించి నడుస్తుంది. గేయ కవిత అనేటువంటిది మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తుంది. వచన కవిత డాష్ కలిగి ఉండకుండా, అంటే వచన కవితలో ఏముండకూడదు? ఛందో నియమాలనేటువంటి ఉండకూడదు. వ్యాస ప్రక్రియ డాష్ కలిగి ఉండకూడదు.
పునరుక్తులు అనేటువంటి వ్యాసంలో ఉండకూడదు, అంటే వచ్చిందే మరలా మరలా రావడం అనేటువంటిది వ్యాసంలో ఉండకూడదు. సో 2143 ఎక్కడ ఉందో చూడు, 2143 ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. అంటే ఇతిహాసంలో కథకు ప్రాధాన్యత ఉండడం జరుగుతుంది. ఇతిహాసాలు అంటే తొలిటి కథలే ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. ఇవి గ్రంథస్థం కాకముందు ఆసు రూపంలో ఉండేవి. దీనిలో కథాకథనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉండడం జరుగుతుంది. రైట్. ఇక తర్వాత గేయ కవితలు అని అంటే మాత్రా ఛందస్సులో లయబద్ధంగా సాగేటువంటివే గేయ కవితలుగా మనం చెప్పుకోవాలి. ఇక వచన కవిత అంటే ఇందాకే చెప్పాం, అంటే ఛందో నియమాలు లేకుండా వ్యవహారిక భాషలో భావయుక్తంగా సాగేటువంటి రచననే వచన కవిత. అభివ్యక్తి, వస్తువు, శిల్పం అనేటువంటివి లక్షణాలు కలిగి ఉంటది. అల్పాక్షరాలతో అనల్పార్థ రచన చేయడమే దేని యొక్క లక్షణము? వచన కవిత యొక్క లక్షణంగా చెప్పాలి. వ్యాస ప్రక్రియ డాష్ కలిగి ఉండకూడదు. వ్యాస ప్రక్రియ అనేటువంటిది పునరుక్తులు కలిగి ఉండకూడదు. వ్యాసం అంటే ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని వివరించి చెప్పడమే వ్యాసము. ఏదైనా ఒక విషయాన్ని విభాగాలుగా విభజించి వివరించి చెప్పడాన్ని ఏమంటారు? వ్యాసము. వ్యాసంలో ప్రారంభము, విషయ వివరణ, ముగింపు అనేటువంటి లక్షణాలను కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, రైట్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే 2143 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక తర్వాత నరసమ్మ, గంగన్న, నారాయణ, వెంకటలక్ష్మి ఈ పాత్రలన్నీ మనకు ఎక్కడ కనిపిస్తాయి? పయనం అనేటువంటి పాఠ్యాంశంలో కనిపించడం జరుగుతుంది. నరసమ్మ, గంగన్న, నారాయణ, వెంకటలక్ష్మి, వెంకటస్వామి, రామప్ప ఈ పాత్రలన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయి? పయనము. ఇక తర్వాత ఆత్మానందుడు, చండీదత్తుడు, చెంచల, విక్రముడు, బిచ్చగాడు ఈ పాత్రలన్నీ మాయా కంబలి పాఠ్యాంశంలో కనిపిస్తాయి. ఇక గిరి, సూరి, సీతి, వెంకి ఇవి పొడుపు విడుపు అనేటువంటి పాఠ్యాంశంలో కనిపిస్తాయి. రవి, లత, శామ్యుల్, ఆనంద్, కరీముల్లా, రంగయ్య తాత ఇటువంటి పాత్రలన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయి? తొలి పండుగలో కనిపించడం జరుగుతుంది. ఓకే, రైట్. అంటే 3142 ఎక్కడ ఉంది చూడు, 3142 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక తర్వాత తెలివైన దుప్పి. తెలివైన దుప్పి అనేటువంటిది ఏ కథ? తెలివైన దుప్పి అనేది ఒక జాతక కథ. దిలీపుడి కథ అనేది ఒక ఏ కథ? అది ఒక పురాణ కథ. నక్కయుక్తి అనేది ఏ కథ? ఒక జానపద కథ. జింక అనేది ఏ కథ? ఈసఫ్ కథ. అత్యాస అనేది ఏ కథ? పంచతంత్ర కథ. సో 54321 ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. రైట్. ఇక తర్వాత కనుక చూస్తే వాల్మీకి రామాయణంలో కాండల వరుస క్రమం. రామాయణంలో ఉండే భాగాలకి ఏమని పేరు? కాండలు. కాండ అంటే జలము అనేటువంటి అర్థము రావడం జరుగుతుంది. ఈ యొక్క కాండల్లో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనేటువంటివి వస్తాయి. చూడండి, బాలకాండ మొదటిది, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఈ బాలకాండలో ప్రధానంగా ఏం కనిపించడం జరుగుతుంది అంటే ఈ యొక్క రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల యొక్క జననము, పుత్రకామేష్టి యాగము, విశ్వామిత్రుడు రావడము, తర్వాత వచ్చేటప్పటికి ఆ విశ్వామిత్రుడి యొక్క ఆ కోరిక మేరకు యాగ పరిహారార్థము వీళ్ళను తీసుకొని వెళ్ళడము, రాముడిని, లక్ష్మణుడిని తీసుకొని వెళ్ళడము. అక్కడ యాగం చేస్తూ ఉంటే తాటక అనే రాక్షసి రావడం, తాటకను సంహరించడము. తర్వాత వచ్చేటప్పటికి తాటక సంహారం తర్వాత వీరు ఆ తాటక యొక్క సంబంధించినటువంటి రాక్షసులైనటువంటి సుబాహు, మారీచుడు అనేటువంటి వాళ్ళను బాణాలతో కొట్టడము, సుబాహు మరణించడము, మారీచుడు దూరంగా పోయి పడిపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి. దీనితో పాటు సిద్ధాశ్రమం యొక్క ప్రస్తావన వస్తుంది. గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం అక్కడ రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఆ మిథిలా నగరంలో జనక మహారాజును సందర్శించడము, ఆమె సీతను వివాహమాడడము. ఓకే, ఇవన్నీ ఈ ఘట్టాలన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే బాలకాండలో కనిపిస్తాయి. ఇక అయోధ్యకాండలో శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం అనేటువంటిది నిర్ణయించడం, తర్వాత మందర కైకకు చేసినటువంటి దుర్బోధ వలన ఆ యొక్క పట్టాభిషేకం అనేటువంటిది పూర్తి కాకుండానే మధ్యలోనే అది ముగియడము, శ్రీరాముడు
అరణ్యాలకు బయలుదేరడము, ఈ ఘట్టాలన్నీ కూడా ఏ కాండలో జరుగుతాయి అని అంటే అయోధ్యకాండలో జరుగుతాయి. ఓకే, అయోధ్యకాండలో జరిగిన తర్వాత ఆ శ్రీరాముడు ఆ భరద్వాజ ఆశ్రమము వీటన్నిటినీ కూడా దర్శించుకుంటూ వెళ్తూ ఉండడము, తర్వాత వచ్చేటప్పటికే ఆయన ఆ పంచవటి, చిత్రకూటం అనేటువంటి ప్రదేశాలలో కుటీరాలను నిర్మించుకోవడము, తర్వాత గనక చూసినట్లయితే గుహుని యొక్క ఆశ్రమాన్ని దర్శించడము, ఈ ఘట్టాలన్నీ కూడా మనకి ఏ కాండలో కనిపిస్తాయి? అయోధ్యకాండలో కనిపించడం జరుగుతుంది. చివరికి భరతుడు అన్న దగ్గరకు వెళ్ళి అన్నను రమ్మని చెప్పి కోరడము, శ్రీరాముడు అదంతా కుదరదు, వనవాసం పూర్తయ్యేదాకా నేను రానని చెప్పి చెప్పడము, అయితే నేను అప్పటి వరకు రాజ్యం బయట ఉండే పరిపాలన చేస్తాను, పాదుకలను సమర్పించమని అడగడము, ఆ పాదుకలను భరతుడికి సమర్పించడము, ఈ ఘట్టాలన్నీ అయోధ్యకాండలో జరుగుతాయి. ఇక అరణ్యకాండలో ప్రధానంగా ఆ యొక్క అరణ్యాలలోనికి ప్రవేశించినటువంటి సందర్భంలో అక్కడ విరాధుడు అనేటువంటి రాక్షసుని సంహరించడము, తర్వాత వచ్చేటప్పటికే సుతీష్ణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించడము, ఆ తర్వాత అక్కడి నుంచి పోతూ ఉంటే ఎటువంటి సందర్భంలో మనకు ఏమవడం జరుగుతుంది అని గన చూసినట్లయితే ఈ ఆశ్రమాలన్నిటినీ దర్శించుకుంటూ పోయేటువంటి సందర్భంలో అక్కడ రావణుడు అనేటువంటి ఆయన యతి రూపంలో రావడము, సీతను అపహరించుకొని పోవడము, తర్వాత సీతాపహరణ సందర్భంలో జటాయువు అడ్డుపడడము, జటాయువుని సంహరించడము జరుగుతుంది రావణుడు. ఆ తర్వాత తిరిగి వచ్చేటువంటి రామలక్ష్మణులకు జటాయువు సీత అపహరణ గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత కనుక చూసినట్లయితే సీతను వెతుక్కుంటూ వెళ్తూ ఉన్న సందర్భంలో కిష్కింద అనే ప్రాంతానికి వెళ్ళడము, అక్కడ సుగ్రీవుడితో స్నేహం అనేది చేయడము, హనుమంతుడి యొక్క రాయబారం నడపడము, వాలి అనేటువంటి సుగ్రీవుడి యొక్క అన్నను చంపడము, తార అంగదల యొక్క బాధ్యతను సుగ్రీవుడికి అప్పగించడము, తర్వాత సుగ్రీవుడి యొక్క సైన్యాన్ని తూర్పు, ఉత్తరము, దక్షిణము, పడమరలకు పంపడము, ఈ ఘట్టాలన్నీ కిష్కింధకాండలో జరుగుతాయి. ఇక సుందరకాండలో సీత అన్వేషణలో భాగంగా సముద్రాన్ని లంఘించడం జరుగుతుంది. హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన సందర్భంలో సురస అనే నాగమాత, మైనాకుడు అనేటువంటి పర్వతాలను స్పర్శించుకుంటూ వెళ్ళడము, ఆ తర్వాత సింహికను చంపడము, లంకిని చంపడము, తర్వాత వచ్చేటప్పటికే ఆ యొక్క లంకలో ప్రవేశించడము, మండోదరిని దర్శించడము, ఆ మండోదరిని చూసే సీతమ్మని భ్రమపడము, తర్వాత దాన్ని తప్పు అని చెప్పి తెలుసుకోవడము, సీతమ్మ అశోకవనంలో ఉండగా రావణుడు ఆమెను బెదిరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో చూసి ఎంతగానో బాధపడడము, అక్కడి నుంచి త్రిజట మేల్కోవడము, త్రిజట రాక్షస స్త్రీలందరినీ కూడా పారద్రోలడము, ఈ ఘట్టాలన్నీ కూడా సుందరకాండలో జరుగుతాయి. తర్వాత కనుక చూసినట్లయితే లంకా దహనము జరుగుతుంది. తర్వాత సీతమ్మ యొక్క దివ్య చూడామణిని తీసుకొని తిరిగి రావడము కూడా జరుగుతుంది. ఇక తర్వాత యుద్ధకాండలో ఆ రామరావణుల మధ్య యుద్ధానికి రామసేతువును నిర్మించడము, నలుడు అనేటువంటి ఆయన ఆ రామసేతువును నిర్మించడం అనేటువంటి జరుగుతుంది. సేతు నిర్మాణం అనేటువంటిది జరిగిన తర్వాత ఈ యొక్క వానర సైన్యం అంతా లంకలోనికి ప్రవేశించడము, కుంభకర్ణుణ్ణి చంపడము, అతికాయుడు, ఇంద్రజిత్తు మొదలైనటువంటి వారందరినీ సంహరించడము, చివరికి ఇంద్రుడి ఇచ్చినటువంటి దివ్య రథంలో మాతలి అనేటువంటి ఆయన రథసారథిగా ఉండగా ఆ యొక్క రావణుడిని బ్రహ్మాస్త్రంతో సంహరించడం జరుగుతుంది. తర్వాత సీతమ్మను తీసుకురావడము, అగ్ని ప్రవేశము, ఇదంతా కూడా ఏ కాండలోనే జరుగుతుంది అని అంటే యుద్ధకాండలో జరుగుతుంది. ఓకే, రైట్. ఇక తర్వాత గనక చూసినట్లయితే మనకు 48వ బిట్టు ఏమిటి అంటే ఇక్కడ చూడండి, తత్పరత కదమ్మ, తత్పరత అంటే అర్థం ఆసక్తి, కుటారము అంటే అర్థము గొడ్డలి, చేలము అంటే అర్థము వస్త్రము, కమ్మచ్చు అంటే అర్థము లోహపు తీగను లాగే పనిముట్టు. అంటే 4312 ఎక్కడుంది? ఇక్కడ. ఓకే, రైట్. ఇక తర్వాత కనుక చూసినట్లయితే మనకు పర్యాయ పదాలు ఇచ్చారు. తల్పము అనే దానికి పర్యాయ పదం ఏమిటి? తల్పము అనే పదానికి పర్యాయ పదము పరుపు, శయ్య.
చింత అనేటువంటి పర్యాయ పదానికి దుఃఖము ఖేదము అమ్మ. ఇది దుఃఖము ఖేదము విచారము. ఈప్సితము అంటే ఇచ్చ కోరిక కాంక్ష. ప్రాక్తనము అంటే ప్రాచీనము పురాతనము. అంటే 3142 3142 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక తర్వాత కనుక చూస్తే ఈ పద్యపాదంలో గణాలను గుర్తించండి. మీకు నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటా, ఇచ్చిన పద్యపాదం చిన్నదిగా ఉంటే మొట్టమొదట గురులగులు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంద్ర సూర్య గణాలు మాత్రమే గుర్తు రావాలి. మూడు అక్షరాల గణాలు ఇవేం గుర్తు రాకూడదు. సూర్య ఇంద్ర గణాలే గుర్తు రావడం జరగాలి. ముందు ఇప్పుడు గురులగులు గుర్తిస్తే లఘువు లఘువు లఘువు, గురువు లఘువు గురువు లఘువు, గురువు గురువు లఘువు, గురువు లఘువు లఘువు. చూడండమ్మా, ఇప్పుడు సూర్య ఇంద్రగణాలు మాత్రమే గుర్తొస్తే మొదటిది సూర్యగణం నగనం, తర్వాతది హగనం అంటే గలగణం, దీన్నే హగనం. తర్వాత కూడా గలగణమే అంటే 3 సూర్యగణాలు. తర్వాత ఇక సూర్యగణం రావడానికి అవకాశం లేదు. ఏ గణం ఉంది? ఇంద్రగణం. నల్ల నగ సల్ల భరత, ఓకేనా? వాటిని ఇంద్రగణాలు అంటారు. ఇక్కడ తగనం ఉంది. తర్వాత వచ్చేటప్పటికే భగనము. ఓకే, ఇక్కడ 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు అనేటువంటివి కనిపిస్తాయి. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు, 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు. అంటే ఇది మనకు ఏ పద్యం అయి ఉంటది? ఆటవెలది. ఆటవెలది పద్యంలో ఏ పద్యపాదం అయి ఉంటది? ఏ పద్యపాదం అయి ఉంటది అని అంటే అది 1వ పద్యపాదం కావచ్చు, 3వ పద్యపాదం కావచ్చు. 1, 3 పద్యపాదాల్లో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు, 2, 4 పద్యపాదాలలో 5 సూర్యగణాలే కనిపించడం జరుగుతుంది. ఓకే, రైట్. క్రింది సంస్కృత న్యాయాలకు సంబంధించిన సమాచారంలో సరికాని దానిని గుర్తించండి అనేటువంటి ప్రశ్న మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాకతాళీయ న్యాయం, కాకి వాలగానే అప్రయత్నంగా తాటిపండు పడడం, రైటే అది. ఏకపుత్ర న్యాయం, గుణవంతుడైన కుమారుడు ఒక్కడుంటే చాలు. అంకుశ న్యాయం, చిన్న ఏనుగును పెద్ద అంకుశమునకు లోబడినట్టు. నో, పెద్ద ఏనుగు చిన్న అంకుశమునకు లోబడడం. ఓకే, ఏమిటి? పెద్ద ఏనుగు చిన్న అంకుశమునకు లోబడితే అంకుశ న్యాయం అంటారు. కాబట్టి సరికానిది ఏది అంటే థర్డ్ ఆప్షనే. పంక ప్రక్షాళ న్యాయం అంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. అంటే బురద ఎందుకు తొక్కాలా, కాళ్ళు ఎందుకు కడుక్కోవాలా, తొక్కకపోతే బాగుంటుందా అని అర్థం. అంకుశ న్యాయం అనేది తప్పుగా ఇచ్చారు ఇక్కడ. అంటే చిన్న ఏనుగును పెద్ద అంకుశము లోబడినో, పెద్ద ఏనుగు చిన్న అంకుశమునకు లోబడితే దాన్నే అంకుశ న్యాయము అంటారు. రైట్, జతపరచండి. ఏకాక్షరంలో ధ్వనుల సంఖ్య, ఏకాక్షరంలో ధ్వనుల సంఖ్య 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అనేది అక్షరమే కదా, దీంట్లో ధ్వనులు ఎన్ని? 1. కా అనేది అక్షరమే, దీంట్లో ధ్వనులు ఎన్ని? ఇక్కు ప్లస్ ఆ అంటే 2 ఉన్నాయి. అంటే చూడండి మిత్రులారా, ఏకాక్షరంలో అక్షరము అంటే ఏమిటి? స్వతంత్రమైనటువంటి ఉచ్చారణ కలిగినటువంటిది, లేకపోతే అచ్చు కలిగి ఉండేది. తప్పకుండా అచ్చు కలిగినటువంటి వర్ణానికే అక్షరం అని పేరు. ఇక్కడ ఆ అనేది అచ్చే కాబట్టి అది అక్షరం. ఇక్కడ కూడా కాలో ఆ ఉంది కాబట్టి ఇది అక్షరం. అంటే అక్షరంలో ఎన్ని ధ్వనులు ఉంటాయి? 1 ధ్వని ఉండొచ్చు, 2 ధ్వనులు ఉండొచ్చు. అక్షరంలో 1 లేదా 2. అచ్చు అయితే 1 ధ్వని, హల్లు అయితే 2 ధ్వనులు ఉండడానికి అవకాశం ఉంది. అదే ద్విత్వాక్షరంలో అయితే ఎన్ని ధ్వనులు ఉంటాయి? ద్విత్వాక్షరంలో కావచ్చు, సంయుక్తాక్షరంలో కావచ్చు, ఎన్ని ధ్వనులు ఉంటాయి అంటే 3 ధ్వనులు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, క క అనేది ద్విత్వాక్షరం, దీంట్లో ఎన్ని ధ్వనులు? ఇక్కు ప్లస్ ఆ 3 ధ్వనులు అనేటువంటివి మనకు కనిపిస్తాయి. ఓకేనా? అలానే న్యా అనేది చూస్తే న్ ప్లస్ ఈ ప్లస్ ఆ, ఇలా 3 ధ్వనులు. ద్విత్వ సంయుక్త అక్షరాల్లో ధ్వనుల సంఖ్య ఎంత అంటే 3. రైట్. ఇక ఎన్నుల సంఖ్య, ఎన్నులు ఏవి? ఎన్నులు ఏవి అంటే య, వ, ర, ల. ఇల్లు కూడా ఎన్నే. ఇల్లు అనేది మనకు ప్రధానంగా ఉండదు, కానీ ప్రధానంగా యావారాలే కనిపిస్తాయి. యావారా
కానీ ఇల్లు కూడా ఎన్నే. ఈ ఎవ్వర్రె ఎల్లులకే ఎన్నులు అని పేరు. అంటే ఎన్ని? 4. ఇక తర్వాత వర్గ ప్రథమాక్షరాలు. వర్గ ప్రథమాక్షరాలని వేటిని చెప్తారు? క, చ, ట, త, ప. ఎన్ని? కచట తపలు 5. క, చ, ట, త, ప. క, చ, ట, త, ప. ఈ 5టిని ఏమంటారు? వర్గ ప్రథమాక్షరాలు. అంటే 2. అంటే 4 3 1 2. ఎక్కడుందో చూడండి. 4 3 1 2. 4th ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. ఇక తర్వాత అచ్చు సందులు. అంటే సంస్కృత సందులు 2 రకాలు. అచ్చు సందులు, హల్ సందులు. సౌందర్య సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సందులను అచ్చు సందులు అంటారు. కాబట్టి ఇక్కడ అచ్చు సంధి ఏది ఉంది? వృద్ధి సంధి. ఇక తర్వాత హల్ సందులు. హల్ సందులు అంటే విసర్గ సంధి, అనునాసిక సంధి, జస్వ సంధి, చుత్వ సంధి, చత్వ సంధి, ఇవన్నీ కూడా హల్ సందులే. కాబట్టి ఇక్కడ హల్ సంధి ఏది? జస్వ సంధి. ఇక ఆదేశ సంధి అంటే తెలుగు సంధి. ఆదేశ సంధి ఏది? గసడదవాదేశ. సో 1 2 3 ఈజ్ రైట్ ఆన్సర్. 1 2 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక తర్వాత మొదలు ప్లస్ మొదలు కలిపితే ఏమవుతుంది? మొట్టమొదలు. మొదలు ప్లస్ మొదలు మొట్టమొదలు అనేటువంటిది ఏ సంధి? అంటే అందరూ ఆమ్రేడిత సంధి అనుకుంటారు. కాదు, ద్విరుక్త టకారాదేశ సంధి. ద్విరుక్త టకారాదేశ. ద్విరుక్త టకారాదేశ సంధి. మొదలు ప్లస్ మొదలు మొట్టమొదలు ద్విరుక్త టకారాదేశ సంధిగా చెప్పాలి. ఎందుకంటే కడాదులకు ఆమ్రేడితంబు పరంబగునప్పుడు తొలియచ్చు మీది వర్ణంబులకెల్ల లోపంబు జరిగి అత్వద్విరుక్త టకారంబు ఆదేశము. కడాదులు అంటే కడా, చివర, మొదలు, బయలు, తుదా, తుదా, కొన, తుదా, కొన. ఓకే, ఇటువంటి వాటిని ఏమంటారు? కడాదులు అంటారు. కడాదులకు ఆమ్రేడితం. ఆమ్రేడితం అంటే ద్విరుక్తస్య పరరూప, దానికి అదే పరం కావడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొదలు అనేది కడాదు, దానికి ఆమ్రేడితం మొదలు పరమైతే ఏమవుతుంది? తొలియచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు జరిగి అత్వద్విరుక్త టకారం టాకుటా వస్తుంది. అప్పుడు మొదలు ప్లస్ మొదలు కలిపితే మొట్టమొదలు. ఏ సంధి అవుతుంది? అది ద్విరుక్త టకారాదేశ సంధి. సో 3rd ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సరసమైనది, గంభీరమైనది అంటే సరస గంభీరాలు. విశేషణ ఉభయ పద కర్మధారయము. హారతి, హారతికి చిరి అనేటువంటిది ఏమిటి? యమకాలంకారము. పొల్లు హల్లులతో కూడినటువంటి అక్షరాలు ఏమవుతాయి? గురువులు అవుతాయి. సో 3 2 4 1. 3 2 4 1 ఎక్కడుంది? 4th ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, రైట్. ఇక తర్వాత క్రియారహిత వాక్యం జతపరచండి. క్రింది వానిలో క్రియారహిత వాక్యం ఏమిటి? క్రియ లేనిది. నేను వంట చేసుకున్నాను, క్రియ ఉంది, ఇది కాదు. భారతం చదవబడింది, ఇది కూడా క్రియ ఉంది, క్రియారహితం కాదు. ఆవులు గట్లెక్కి గడ్డి మేసే, క్రియ ఉంది, క్రియారహితం. ఇక క్రియారహితం ఏది? ఆమె గయ్యాలి అనేది క్రియారహితం. సంశ్లిష్ట వాక్యము. ఆవులు గట్లు ఎక్కి గడ్డి మేసాయి. ఆవులు గట్లు ఎక్కి గడ్డి మేసాయి, ఇది సంశ్లిష్ట వాక్యము. ఎక్కి అనేది అసమాపక క్రియ అక్కడ ఉంది కాబట్టి సంశిష్టం. ఇక తర్వాత ఆత్మార్థకం అంటే మన కోసం మనం పనులు చేసుకుంటే వాటిని ఆత్మార్థకము అంటే నేను వంట చేసుకున్నాను. కర్మణి వాక్యం క్రియకు బడు అనేటువంటిది చేరబడితే అది కర్మణి వాక్యము. కర్తకు తృతీయ విభక్తి చేరడం జరుగుతుంది. సో 3 4 1 2 3 4 1 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, రైట్ మిత్రులారా. ఇలా మనకు ఈ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు ఉండడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు సబ్జెక్టు మొత్తాన్ని ఒక్క పేపర్లోనే విశ్లేషణ చేసి అందించడానికి వీలుండడం జరుగుతుంది. అలా గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి మీకు నిర్వహించబడతాయి. కాబట్టి వీటన్నిటిని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే విజయం మీ సొంతం. ఓకే, థ్యాంక్ యూ. AP Mega DSC SGT 2025 Online Test Series Program.
డిఎస్సి ఆన్లైన్ రంగంలో ప్రపంచం సృష్టించి 2024 టెట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులతో పాటు టాప్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రత్యేకతలు 35 టెస్ట్లతో 70 రోజుల ప్రణాళికతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడును. ప్రతి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ 20 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. ఎస్జిటి మోడల్లో 5 రివిజన్ టెస్టులు నిర్వహించబడును. 10 గ్రాండ్ టెస్టులు గవర్నమెంట్ వారు నిర్వహించే ప్రశ్నాపత్రం మాదిరిగానే 100% బ్లూ ప్రింట్ ఆధారంగా నిర్వహించబడును. ప్రతి పరీక్ష యొక్క వివరణతో కూడిన వీడియోలను అందించబడును. మార్చి 10వ తేదీ నుండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రారంభం. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి డిఎస్సి అభ్యర్థి నమ్మకం ఎస్ఎన్ఎస్. కాంటాక్ట్ డీటెయిల్స్ 9550483720 and 8883946666.